బార్ కౌన్సిల్ ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల కంటే ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు హామీలు, మేనిఫెస్టోలు, గిఫ్టులు, ఎందుకు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత లభించింది? సమాజంలో గుర్తింపు ఉంటే ఇదంత అవసరం లేదండి. అక్కడొచ్చి మేము బార్ కౌన్సిల్లో ఉన్నామని సమాజానికి చెప్పుకోవడానికి. ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు తాయిలాలు ఇవ్వము, హామీలు ఇవ్వము, నేను ఏందో చేస్తాను. మామూలు పీరియడ్లో నేను టీ కాఫీ ఆఫర్ అన్న చేస్తే కానీ ఎలక్షన్ వస్తే మంచినీళ్ళు కూడా నాతో పాటు తాగమని అది నా పాలసీ. అది నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మహిళలకు రిజర్వేషన్. ఈ మహిళలకు రిజర్వేషన్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మమ్మల్ని భారతదేశంలో స్త్రీని అనగదొక్కుతున్నారు కాబట్టే రిజర్వేషన్ అనేది పోరాడారు. మహిళలకు మల్టిపుల్ టాలెంట్ ఉంటుందండి, పేషెన్సీ ఎక్కువ. న్యాయ వ్యవస్థలకు రావాలంటే ఎల్ఎల్బి చేయాలి, ఒకరి దగ్గర జూనియర్గా పనిచేయాలి. మనం ప్రూవ్ చేసుకుంటే కానీ కేసులు రాని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కింద జూనియర్ ఉంటే కూడా, తెలుగు కలవాడు ఉంటే కూడా వాడిని పైకి రానియని, మహిళలు ఉంటే వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు. అది 100లో 80% నిజం. అది అన్యాయం అని కూడా కాదు. తప్పు 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 అది అన్యాయం కాదు, అవినీతి అవినీతి. అది అన్ని రకాలు కాదు, అన్ని రకాలుగా జరిగింది. నా కళ్ళతో కూడా నేను చూసిన. దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఖచ్చితంగా అని చేసిన. అది పగబెట్టుకురు, నా కాలు ఇరగొట్టిరు, చెయ్యి ఇరగొట్టిరు, తప్పుడు కేసులు పెట్టిండ్రు. నమస్తే, సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూకు స్వాగతం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. ఈరోజు ఆ గెస్ట్ ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము బార్ కౌన్సిల్ ఎన్నికలు. బార్ కౌన్సిల్ తెలంగాణ ఎన్నికలు చాలా హోరాహోరీగా నడుస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు మించి హామీలు ఇవ్వడము, గిఫ్టులు ఇవ్వడము, ఓటర్లుగా ఉన్న లాయర్లను కూడా ప్రలోభపెట్టడం జరుగుతుంది. మరి ఇంతటి హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల్లో ఈరోజు మన గెస్ట్ మారెడ్డి భాగ్యశ్రీ గారు కూడా పోటీ పడుతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఏమొస్తుంది, గెలిచిన తర్వాత న్యాయవాదులకు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఇలాంటి కోర్టులో జరుగుతున్న ఇంకా అనేక లోతులో మనకు తెలియని అంశాలు ఏమున్నాయి అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఆమెను ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, బార్ కౌన్సిల్ ఎన్నికలు పొలిటికల్ ఎన్నికల కంటే ఎక్కువ అయిపోయినాయి. గతంలో అసలు ఎన్నికలు జరుగుతున్నాయని చాలామందికి తెలియకపోయేది. ఇప్పుడు హామీలు, మేనిఫెస్టోలు, గిఫ్టులు, ప్రచారాలు, ఎందుకు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత లభించింది? వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉంటే ఇదంత అవసరం లేదండి. అక్కడొచ్చి మేము బార్ కౌన్సిల్లో ఉన్నామని సమాజానికి చెప్పుకోవడానికి. నిజంగా సేవ చేసేవాళ్ళు అంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు గుర్తింపుతోనే గుర్తించి ఓట్లేస్తారు. ఓకే, బ్యాలెట్ చూసుకుంటారు కదా ఎవరున్నారు అనేది బ్యాలెట్లో. దాని ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ప్రచారం చేస్తే గెలుస్తాము అనేది ఒక వర్షన్. రెండో వర్షన్ నువ్వేంటి అనేది తెలిస్తే కదా దాన్ని బట్టేస్తారు. ఎప్పుడైనా ఎటువంటి వ్యక్తికైనా విలువలున్న వ్యక్తే కావాలి. దానికి ఖచ్చితంగా కట్టుబడే చేస్తారు లాయర్లు. ఎవరో ఒకరు ఉంటారు వ్యవస్థలో, 15% ఉంటారు అలాంటి వాళ్ళు. దాని గురించి మనం ఇది కాదు. 85% మంచిగా నడిచే వాళ్ళు ఉండరు కాబట్టే వ్యవస్థ ఈ మాత్రంగా నడుస్తుంది. ఈ వ్యవస్థ గాడి తప్పుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది ఎవరినంటే కోర్టును ఆశ్రయిస్తారు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు న్యాయవాదులు కూడా, బార్ అసోసియేషన్స్ కూడా గాడి తప్పుతున్నాయి ఎన్నికల పేరుతోటి. ఒకరు ఎల్ఈడీలు కావాలంటారు, ఒకరు ఫ్రిడ్జ్లు కావాలంటున్నారు. ఇట్లా వాళ్ళు కోరుతున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఈ సంస్కృతి న్యాయ వ్యవస్థకు ఎలాంటి, రేపు రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుంది? అవినీతిగా సంపాదించిన సంపాదన ఉన్నవాళ్ళు ఇలాంటి తాయిలాల ఆశ చూపిస్తే, అలాంటి తాయిలాలకు ఆశపడ్డ వాళ్ళు నేను చెప్పాను కదండి 15 to 20% ఉంటారు. అది ఆ కేటగిరీని కొంతకాలమే. మనము లైఫ్ ఇవ్వాలి. ఒక్కరోజు అన్నం పెడితే ఆ పూటకి అయిపోతుంది. ఓకే, మనకు లైఫే స్టాండర్డ్ ఉంటే మన హక్కులకు మనం పోరాడి మనం నిలబడి ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమున్నాయో అవి, మన వృత్తిలో మనం ఏం చేసుకుంటున్నామని అవి, దాని ద్వారా మనం పైకి వస్తే స్టాండర్డ్గా ఉంటాం. ఒక్కరోజు పెట్టింది ఆ పూటకు తీరుతుంది, భోజనం ఆకలి తీరుతుందండి. మన లైఫ్, మన ఫెటర్నిటీ స్టాండ్ అవ్వాలి సొసైటీలో అంటే మనం కరెక్ట్గా ఉండాలి కదా. నువ్వు తాయిలాలు ఇచ్చిన వాళ్ళు ఓట్లేస్తే మరి వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్? నిజాయితీగా మన ఫెటర్నిటీకి వర్క్ చేసి సమాజ అవగాహన ఉన్నోళ్ళు, సామాజిక దృక్పథం ఉన్నోళ్ళని ఎన్నుకుంటారు. అందులో డౌట్ లేదు. ఉంటుండొచ్చు కొంత % లేదని ఏం లేదు. ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు తాయిలాలు ఇవ్వము, హామీలు ఇవ్వము, నేను ఏందో చేస్తాను చెప్పను అనే పరిస్థితిలో ఉన్నదా మీ ప్రచారం? లేదా మీరు ఏం చేస్తారో చెప్తాము, తాయిలాలు ఇవ్వను అంటారా? తాయిలాలు నిక్కచ్చిగా నేను ఇవ్వను. ఓకే,
మామూలు పీరియడ్లో నేను టీ కాఫీ ఆఫర్ అన్న చేస్తా కానీ ఎలక్షన్ వస్తే మంచినీళ్ళు కూడా నాతో పాటు తాగమని ఇవ్వ. అది నా పాలసీ. అది నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. తాయిలాల ముచ్చట క్వశ్చన్ లేదు. ఓకే. హామీలు అంటారా, నా ఫెటర్నిటీకి నేను పోస్ట్లో ఉన్నా లేకున్నా నేను ఏం చేస్తున్నా అనేది దగ్గరకు చూసిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అందరూ చూడబోతారు నేను అక్కడ ఉంటే. ఓకే. ఖచ్చితంగా నా ఫెటర్నిటీకి నేను న్యాయం చేస్తాను. ఓకే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఉవ్వెత్తున పాల్గొన్నారు. ఉద్యమం నుంచి వచ్చిన అనుభవం ఉన్నది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఈ బార్ కౌన్సిల్, ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత విడిపోయినా కూడా మెజారిటీ ఓటర్లు ఉన్నారు అనే ఒక దృక్పథం ఉన్నది. ఏది ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఎక్కడో కొంత వాళ్ళకు బ్రేకులు వేస్తున్నారు అన్న ఒక కొంత అసంతృప్తి ఉద్యమకారుల్లో ఉన్నది. మీకు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉద్యమకారులుగా ఉండే ఒక గుర్తింపు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది? ప్లస్సే అండి, ప్లస్సే ఖచ్చితంగా. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల మైనస్ అనేది రాంగండి. ఎవరు తెలంగాణని ఇష్టపడినరో వాళ్ళు ఇక్కడ ఉంటుండ్రు. ఓకే. ప్రాక్టీస్ గురించి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ ఉండలేకపోతున్నారు. ఓకే. తెలంగాణని నిజంగా ఇష్టపడ్డ వాళ్ళు తెలంగాణ వాళ్ళని, ఉద్యమకారులను సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అనేది తప్పు. అది పొలిటికల్ యాంగిల్లో దట్ ఈస్ డిఫరెంట్. ఇది పొలిటికల్ యాంగిల్ కాదు. ఫెటర్నిటీ ఎలక్షన్స్, వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్, స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఫెటర్నిటీ గురించే వర్క్ చేస్తారు. ఎవరో ఒకరు ఉంటారు, ఉండరనేది కాదు. నేను చెప్పిన కదా 10 to 15% ఆర్ 20% ఉంటారు మ్యానిపులేటర్స్. ఇప్పుడు మీరు పొలిటికల్ అన్నారు. ఈ ప్రతి ఎన్నికలలో ఈరోజు పొలిటికల్ యొక్క జోక్యం చాలా ఎక్కువగా ఉన్నది. అవునున్న కదా, ఒకటి రకంగా ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా. మన న్యాయ వ్యవస్థలో కూడా స్టాండింగ్ కౌన్సిల్స్ అని, పీపీలని, ఏజీలని, ఆ తర్వాత పార్టీల యొక్క లీగల్ సెల్ అభ్యర్థులు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈ పార్టీల లీగల్ సెల్ అభ్యర్థులకు పార్టీల మద్దతు ద్వారా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయా, లేదా స్వతంత్రులుగా వచ్చి పోటీ చేసే వాళ్ళకు ఎక్కువ ఉంటాయా? పార్టీల యొక్క ప్రభావము ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుంది? అది మొత్తాన్ని అంచనా వేయలేమండి. ఎందుకనంటే మనతో పాటే ఉండి క్యాంపెయిన్ చేసిన వాళ్ళు కూడా మనకు ఓటేయారు. ఓకే. దీన్ని పార్టీలకు అతీతంగా, పార్టీలు ఈజ్ నో వే కన్సర్న్ ఫర్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్స్. ఓకే. అది ఇడెన్ ఎజెండా ఉంటే ఉండొచ్చు కాక, ఓకే, అది ఇక్కడ వర్కౌట్ అవుతుందని నేను అనుకోలేదు. ఓకే. ఎందుకంటే ఇది పొలిటికల్ పార్టీ కాదు, వెల్ఫేర్ ఆఫ్ ది ఫెటర్నిటీ ఆఫ్ ది అడ్వకేట్స్. ఓకే. కాబట్టి ఎవరు ఏంటి అనేది అడ్వకేట్స్ ఇంటెలెక్చువల్స్, కాబట్టి వాళ్ళకి తెలుసు ఓకే ఎవరికి ఓటేసి గెలిపించుకొని ఏం చేసుకోవాలని. ఓకే. కాబట్టి ఇంటెలెక్చువల్స్కి సర్వీస్ ఓరియంటెడ్ కంపల్సరీ వేస్తారు ఓటు. ఇప్పుడు మీరు ఇంటలెక్చువల్స్ అన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో చాలా వరకు ఇంటలెక్చువల్స్ ఓటర్లుగా టర్న్అవుట్ కావట్లేదు. ఇంటలెక్చువల్స్ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది బేసికల్గా. ఈవెన్ సాధారణ ఎన్నికల్లో కూడా ఎక్కువ మాస్ పబ్లిక్ వేస్తున్నారు, ఇంటలెక్చువల్స్ చాలా తక్కువ వేస్తున్నారు. ఇంటలెక్చువల్స్కి సంబంధించిన వాళ్ళ కమిటీలో జరిగే ఎన్నికలలో కూడా వీళ్ళ ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది అనేది ఉన్నది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంత పోలింగ్ శాతం అయ్యే అవకాశం ఉన్నది? దాదాపు 39. ఇప్పుడు న్యూలీ ఎన్రోల్డ్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే నియర్లీ 40,000 మొత్తం స్టేట్. అయితే బయట ఇంటెలెక్చువల్స్కిను అడ్వకేట్స్కి డిఫరెంట్. బయట ఇంటెలెక్చువల్కి నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్. మంత్ అయిపోయేసరికి శాలరీ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ ఓటుకు నేను ఎందుకు పోవాలనే తత్వం ఉండొచ్చు కాక, అది మేము కూడా స్టడీ చేసాం జనరల్ ఎలక్షన్స్లో. జాబ్ హోల్డర్స్ అదే సెంట్రల్ వాళ్ళు వేస్తున్నారు కానీ స్టేట్ వాళ్ళు దాన్ని ఎంజాయ్కి వాడుకుంటున్నారు, ఓటింగ్ యూజ్ చేసుకోకుండా. అది కూడా చూసాం మేము, మా సర్వేలో చూసాం, మేము ప్రాక్టికల్గా చూసాం. అడ్వకేట్స్ అలా చేయరు. కంపల్సరీ కనీసం కర్ర సపోర్ట్ తీసుకొని కూడా వచ్చి ఓటేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో డౌట్ పడాల్సింది లేదండి. మామూలు ఎంప్లాయీస్కి అడ్వకేట్స్కి ఆ విషయంలో వేరియేషన్ ఉంది, తేడా ఉన్నది ఖచ్చితంగా. ఓకే. సో ఈ 40,000లో మనకు ఓటింగ్ శాతం ఎంత పడే అవకాశం ఉంటుంది? ఎన్ని ఓట్లు పడితే ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది మీకున్న అవగాహన మీద? ఇప్పుడున్న అంబిగ్యూటీ సిచ్యువేషన్లో ఆ క్లారిటీ అనేది టుమారోకి క్లియర్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినప్పుడు ఒక కమిటీని అపాయింట్ చేసింది. కమిటీ డిసైడ్ చేస్తుంది అవన్నీ. అవి ఇంకా బయటికి రాలేదు కాబట్టి అవి వచ్చే వరకు మనం ఇది అని చెప్పలేమండి. ఓకే. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొన్న సుప్రీంకోర్టు, మీరు చెప్పారు, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఏది మహిళలకు రిజర్వేషన్. ఈ మహిళలకు రిజర్వేషన్ వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మమ్మల్ని ఒక కేటగిరీలో పెట్టారు, మేము వై నాట్ వి ఓపెన్ కేటగిరీ అని అట్లాంటి ఒక వాదన ఏమైనా ఉంటుందా? నిజానికి
నా పర్సనల్ వ్యూ ఏంటంటే అసలు రిజర్వేషన్స్ అనేవి తీసివేయాలి మొత్తం. పోటాపోటీ ఉంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో మిగతా దేశాల గురించి మనకి ఇప్పుడు అప్రస్తుతం. భారతదేశంలో స్త్రీని అనగదొక్కుతున్నారు కాబట్టే రిజర్వేషన్ అనేది పోరాడిన దానికి ఇది ఒక ఫలితం. సుప్రీంకోర్టు రైట్ ఫైండింగే ఇచ్చింది. దీన్ని కూడా మిస్యూజ్ చేయాలని జనరల్ కేటగిరీలో వాళ్ళు చూస్తున్నారు. దీనికి చాలా ప్లాన్స్ చేశారు. అంటే సపరేట్ బ్యాలెట్ అని, కలిసి బ్యాలెట్ అని, సింగిల్ ఓట్లు 2 ఉండొద్దని రకరకాలుగా ఒక్క సింగిల్ వేసేయడం, అంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు అన్నట్టు. అంటే ఈ రకంగా కూడా మహిళా లోకం రాకూడదు అని. మహిళలకు మల్టిపుల్ టాలెంట్ ఉంటుందండి, పేషెన్సీ ఎక్కువ. ఇంట్లో అన్ని ఒక ఆడది బయటికి రావాలంటే ఫ్యామిలీ అందరినీ చూడాలి. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారండి, ఇంట్లో అన్ని వదిలేసి వచ్చేస్తారు. నేను ఇక్కడికి రావాలంటే నేను ఇంట్లో అన్ని చేసి వచ్చా, అన్ని చూసి వచ్చా, మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. అది మేము వదిలిపెట్టలేమండి. ఇటు ఫ్యామిలీలో వదిలేని వ్యవస్థలను మేము చేసే జాబ్ దగ్గర కానీ ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాం. మీరు వదిలేస్తారు, మీకు వదిలేస్తే నడిచింది, మాకు నడవదు, నడుస్తుందేమో కానీ మేము వదిలేయలేము. ఇలాంటి దాన్నే వదిలేయలేము. ఒక వ్యవస్థలో మాకు ఒక అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం, మేమేంటి అని సమాజానికి చూపిస్తాం, మా ఫెటర్నిటీని నిలబెడతాం. ఖచ్చితంగా జెంట్సే చేయగలరా అండి, లేడీస్ ఇంకా పర్ఫెక్ట్గా చేస్తారు. అంటే ఇప్పుడు అనేక వ్యవస్థలలో మహిళల యొక్క ప్రాధాన్యత కానీ వాళ్ళ యొక్క భాగస్వామ్యం చాలా తక్కువగా ఉన్నది. కారణం రకరకాల రీజన్స్ ఉన్నాయి, తరతరాలుగా వస్తున్నది. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో మహిళలకు భాగస్వామ్యం ఎలా ఉన్నది, వాళ్ళకు ప్రాధాన్యత ఎట్లా ఉన్నది? ఒకప్పుడు వేరండి, రిస్ట్రిక్టెడ్ ఉండే. ఇప్పుడు ఎవ్వరు రిస్ట్రిక్టెడ్ లేదు. ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్, నచ్చిన ఎడ్యుకేషన్. మా అప్పుడు మీరేం చదువుకుంటారో చదువుకోండి, మాకు తెలియదు అన్న సిచ్యువేషన్. ఓకే, మా ఫ్యామిలీలో అది లేదనుకోండి, వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. యూజువల్గా ఏంటంటే రైతు ఫ్యామిలీ నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి, ఏమో బిడ్డ మీరు చదువుకోండి, మా వల్ల అయింది ఇది అని చెప్పింది. అంతే. ఇప్పుడు అట్లా లేదు, టెక్నాలజీ పెరిగింది. మేమైతే అసలు బస్సు ఎక్కాలంటే కూడా ఒక బండ్ల బాటల ముళ్ళ కంపలు ఉంటే నడుచుకొని వచ్చినాం. ఇప్పుడు అది లేదు, మంచి ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి మీకు నచ్చింది చదువుకోండి, మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి. మేము ప్రొవైడ్ చేసే వరకు చేస్తాం. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదండి. డిస్క్రిమినేషన్ కూడా లేదండి. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒకప్పుడు ఒక ఇన్సల్ట్గా చూసా, అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా సరే ఆల్ ఆర్ ఈక్వల్. న్యాయస్థానాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందా, ఉండాల్సినంత ఉన్నదా లేదా? ఉండాల్సినంత లేదు, కాకపోతే పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ వ్యవస్థలో నేను ఉద్యోగం చేయాలనుకుంటే నేను ఒక ఎగ్జామ్ పాస్ అయితే డైరెక్ట్ ఉద్యోగం వెళ్ళిపోవచ్చు. ఎస్. కానీ న్యాయ వ్యవస్థలకు రావాలంటే ఎల్ఎల్బి చేయాలి, ఒకరి దగ్గర జూనియర్గా పనిచేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళే కేసులు ఇవ్వాలి. మనం ప్రూవ్ చేసుకుంటే కానీ కేసులు రాని పరిస్థితి ఉంటుంది ఇక్కడ. సో ఇట్లాంటి వ్యవస్థలు మహిళలు రావడం వల్ల కానీ జూనియర్లకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ కింద జూనియర్ ఉంటే కూడా, తెలివికల్లోడు ఉంటే కూడా వాడిని పైకి రానియని సీనియర్లు ఉన్నారు. మహిళలు ఉంటే వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరాలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు అనే రకరకాల విమర్శలు, అపోహలు అయితే ఉన్నాయి. ఇవి ఎంతవరకు అపోహలు కాదండి, అది 100లో 80% నిజం. బై గాడ్ గ్రేస్ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి నేను ఫేస్ చేయలేదు. ఓకే. అది దేవుడు నాకు ఇచ్చిన వరమో లేకపోతే నా వాయిస్. మరి అందరికీ గాడ్ ఫాదర్ ఉంటాడు, నాకు గాడే ఫాదర్. ప్రొఫెషన్లో మా ఏరియాలో కాదు, మా 7 తరాల ఇటు అటు ఎవరు లేరు. నేను ఫస్ట్ అడ్వకేట్ లేడీ. ఓకే. నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా తెలంగాణ వచ్చినా రాకపోయినా నాకు నష్టమేం లేదు. నాకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి, నా ప్రాక్టీస్ నాకుంది, నాకు ఉండడానికి ఇల్లు ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పుని ఖండించాలని నేను పోరాటం చేశాను. ఎస్, అదే అన్యాయం అని కూడా కాదు, తప్పు 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 తప్పు, అది అన్యాయం కాదు, అవినీతి అవినీతి. అది అన్ని రకాలు కాదు, అన్ని రకాలుగా జరిగింది, నా కళ్ళతో కూడా నేను చూసిన. దీనికి పులి స్టాప్ పడాలి ఖచ్చితంగా అని చేసిన. అది పగబెట్టుకురు, నా కాలు ఇరగొట్టిరు, చెయ్యి ఇరగొట్టిరు, తప్పుడు కేసులు పెట్టిండ్రు, అది రకరకాలుగా చేసిండ్రు, పాంప్లెంట్లు వంచిండ్రు. అవన్నీ వంచినా నేను బెదరకపోతే లైఫ్ థ్రెట్ ఇచ్చిండ్రు, దానికి బెదరకపోతే ఇంకా రకరకాలుగా చేసిండ్రు. ఇవన్నీ దాటుకొని నేను ఈరోజు స్టాండ్ అయినా. నన్ను నేలెత్తి చూపించాలంటే వాళ్ళకి నిజంగా దమ్ము ఉండాలి. ఏం చూపిస్తారు? ఒకటి అంటారు, దాని నోట్లో నోరు పెట్టలేము, అంతకన్నా ఇంకేం చెప్పలేరు వాళ్ళు. ఎస్. సో ఫైర్ బ్రాండ్. ఎస్, ఫైర్ బ్రాండ్. ఇంకొకటి ఏంటంటే నిజాయితీగా ఉండే వాళ్ళు అంటారు. అసలు అట్లాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం అని చెప్తారు. ఎవరు 10-15% ఉంటారు కదా. ఓకే.
వాళ్ళకి మింగుడు పడనప్పుడు మనల్ని తప్పుగా ప్రొపగండ చేయడానికి ట్రై చేస్తారు. మీరు ఫైర్ బ్రాండ్, మీ తెలుగు ఎవరు రారు, మీకు అన్నీ ఉన్నాయి, ఎస్, బలమైన కుటుంబం ఉన్నది, బలమైన వ్యవస్థ ఉన్నది. కానీ సమాజంలో 80%కు వెనక ఒక అండదండ లేదు. మీరన్నట్టు గాడే ఫాదర్గా ఉంటే కూడా నడిచే పరిస్థితి లేదు. గాడ్ ఫాదర్లు అవసరము. మరి అలాంటి వాళ్లకు ఇబ్బందులు రాకుండా, వాళ్ళని ఎవరు వాళ్ళ అవసరాల కోసం వీళ్ళని వాడుకోకుండా ఉండేటందుకు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళల కోసం మీరేం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వచ్చినాయి. రాకముందైనా నేను ఫెటర్నిటీ లేడీస్కి ఎవరికి ఏ చిన్నది, ఇది ఓపెన్గా చెప్పాలో తెలియదో నాకు, కానీ అంటే ఇది లేడీస్ ఇష్యూ కాబట్టి ఏ విషయం ఉన్నా నాకు చెప్పకుండా, ఏ ప్రాబ్లం వచ్చిన నాట్ ఓన్లీ అడ్వకేట్స్, ఈవెన్ హైకోర్ట్ లేడీ స్టాఫ్ ఆల్సో ఓకే, వాలంటరీగా నా దగ్గరకు వచ్చి దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, హౌ టు హ్యాండిల్ అని నన్ను అడుగుతారు. నేను వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎవరో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా. నేను జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అనేది మా దగ్గర హైకోర్టులో, ఆ కమిటీలో నేను వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, ఫస్ట్ ఆ కమిటీ ఎస్టాబ్లిష్ చేసినాక వన్ ఆఫ్ ది మెంబర్ నేను. ఓకే, మేము ఇష్యూస్ సాల్వ్ చేసాం. ఓకే. అంటే ఇప్పుడు భాగ్యశ్రీకి చెప్పుకోవడం వేరు, భాగ్యశ్రీ ప్లేస్లో ఒక సిస్టమ్ ఎవాల్వ్ కావడం వేరు. ఇప్పుడు మేడం ఎప్పుడు ఉండాలనే రూల్ ఏం లేదు. కొన్ని రోజుల తర్వాత మేడం వేరే కోర్టులో ఉండొచ్చు, ప్రతి ఒక్కరు యాక్సెస్ ఉండకపోవచ్చు. బట్ ఇట్లాంటి ఒక సిస్టమ్, వాళ్లకు ఏ అన్యాయం జరిగినా మాకు ఒక అండ ఉన్నది, మాకు ఒక సిస్టమ్ ఉన్నది అని ఒక అట్లాంటిది ఏమన్నా తయారు కావాల్సిన అవసరం ఆ సిస్టమ్ని ఖచ్చితంగా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఆ వాయిస్, ఆ వర్డ్ కూడా తీసుకోలేదు. ఆ వర్డ్ కూడా ఎవరికి చెప్పలేదు. మేమున్నాము, మహిళలు భయపడాల్సిన అవసరం లేదు, మహిళ అబల కాదు సబల అని ప్రూవ్ చేసుకోవడానికి మేమున్నాము అని ఎవరు అష్యూరెన్స్ ఇవ్వలే. నేను మహిళగా కాదు, మహిళా శక్తిగా చెప్తున్నా. ఖచ్చితంగా మహిళలకు అన్నీ, అంటే నేనే ఒక్కరోజు ఉంటాను కాదు, ఏది జరిగినా వాళ్ళే ఎదిరిచ్చే స్టేజీ, ఒక శక్తి అనేది కంపల్సరీ క్రియేట్ చేస్తాం మేము. చేస్తారు డెఫినెట్లీ. ఇప్పుడు అందరికీ జోస్యం చెప్పే బల్లి కుర్తిలో పడ్డట్టు, ఎస్, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయవాదులకు న్యాయస్థానానికి వస్తారు. ఇప్పుడు మనం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే అక్కడ ఒక కాస్టింగ్ కౌచ్ అనేది జరిగింది. దానికి మీటూ అనే ఒక విప్లవం కూడా వచ్చింది. ఇప్పుడు న్యాయవాదులకు కూడా మీరు అన్నారు, మహిళా న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, ఏ అండదండలు లేని వాళ్ళు, ఒక ప్యాషన్తో వచ్చిన వాళ్ళకు, ఇట్లాంటివి కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. మరి అక్కడ ఇలాంటి ఉద్యమాలు ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏంటి? ఈ మీటూ లాంటి ఉద్యమాలు అక్కడ కాస్టింగ్ కౌచ్లు జరుగుతున్నట్టే కదా. అయితే అది వాళ్ళు ఏదైనా సరే అండి, మనకు జరిగిన అన్యాయాన్ని ఓపెన్గా చెప్పగలిగే ధైర్యం లేనప్పుడు భరించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు కడుపు నొస్తుందని నేను చెప్పాలి, కానీ నా కడుపు నొప్పి మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పకుంటే? కానీ అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నదా న్యాయ వ్యవస్థ ఈరోజు? మహిళా న్యాయవాదులు కొందరు ఉండొచ్చండి అలా, అసలు ఆ ఛాన్స్ తక్కువ, 20%, 10 to 20%. ఓకే, 80% ఇప్పుడు ఒకరికి సమాజంలో అన్యాయం జరిగిన వ్యక్తి మన దగ్గరకు అప్రోచ్ అయితే మనం జడ్జి దగ్గర కొట్లాడి ఆయనకి ఎట్లా న్యాయం చేయాలో ఆలోచించే వాళ్ళం. మనకే అన్యాయం జరుగుతున్నప్పుడు ఎట్లా ఊరుకుంటారు? ఖచ్చితంగా ఎవరో 10-20% సామాజికమే అనుకోండి, కుటుంబిక, ఏదో రకరకాల ఈ ఆబ్లిగేషన్స్ వల్ల వాళ్ళు బయటికి రాకపోవచ్చు. వాళ్ళకు ఎలాంటి మనం రిలీఫ్, వాళ్ళకు ఎలాంటి ఒక అందుకే కదండి జెండర్ సెన్సిటైజేషన్ కమిటీ అనేది పెట్టింది. అది ఎవరు అప్రోచ్ అయినరు, ఎవరు అదర్ సైడ్, అలాంటివి ఏవి రివీల్ చేయరు. ఓకే, అక్కడ కూడా చెప్పుకోకపోతే ఇంకా అది ఎవరు రక్షించలేరు. అంతే. ఓకే, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మీరు దిగుతున్నారు. మీ ప్రధాన ఎజెండా అంటే, ఇప్పుడు మీరు ఒక 10 ఎజెండాలు పెట్టుకుని ఉంటారు. అందులో ప్రధాన ఎజెండా, మిగిలిన ముఖ్యమైనవి, నాకే ఓటేయాలి అని మీరు అడుగుతున్నారు. మీకే ఓటేయాలని ఎందుకు అడుగుతున్నారు? మీకే ఎందుకు ఓటేయాలని వాళ్ళు కన్విన్స్ కావాలి. నాకే ఓటేయాలి ఎందుకు అని అంటే, ఇప్పటి వరకు మహిళలు లేరు అక్కడ. మహిళలు లేకపోవడం వల్ల మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి ముందుకెవరు రాలే. అందరు మహిళలు ఒకేలాగా కన్వే చేయలేరు. ఓకే, బార్ కౌన్సిల్కి వెళ్ళి అందరు జెంట్సే ఉండరని బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అక్కడ ఒక లేడీ ఉందనుకోండి, ఇప్పుడంటే బై గాడ్ గ్రేస్ 20% రిజర్వేషన్ కంటెస్టెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉంటారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే వెళ్ళి చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రాబ్లమే జెంట్స్ అయినప్పుడు వెళ్ళి జెంట్స్తో మళ్ళీ ఎలా చెప్తారు? చెప్పలేరు కదా. ఖచ్చితంగా అక్కడ మహిళా మెంబర్స్ ఉంటే వెళ్ళి చెప్తారు. ఓకే, ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అందరు గలిస్తేనే కదండి సంఘటితమైతే సమస్యలు పరిష్కారం దొరికేది. ఈ సమస్యల పరిష్కారానికి నేను ముందుంటా అని నన్ను గుర్తించి, గౌరవించి, నన్ను ఈ స్థానంలో నిలబెట్టిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారు. ఓకే, మీరు గెలుస్తారన్న నమ్మకం మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఎస్. అయితే ఇప్పుడు భాగ్యశ్రీ గారు గెలుస్తారు. భాగ్యశ్రీతో పాటు మరింత మహిళా న్యాయవాదులు కూడా వచ్చే అవకాశం ఉన్నది లేదు, అది ఓటర్లు డిసైడ్ చేస్తారు. ఎస్.
గత బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళా కౌన్సిల్ మెంబర్స్ లేరా? నో. సో అప్పట్లో మహిళలకు న్యాయం జరగలేదని చెప్పొచ్చా మనం, మహిళా న్యాయవాదులకు ఈ బార్ కౌన్సిల్ వల్ల? నో, జరగలేదు. ఎందుకంటే జనరల్ కేటగిరీలో మహిళలు నిలబడిన 10 ఓట్లు కూడా రాలేదు. అంటే అక్కడ వివక్ష జరిగినట్టే కదండి. దేనివల్ల? రిజర్వేషన్ లేకపోవడం వల్ల. ఓకే. అప్పుడున్న వ్యవస్థలో మహిళలు కాంపిటెంట్ కాదనుకున్నారు. తర్వాత మార్పు కొద్దిగా వచ్చింది, కానీ ఎలక్షన్స్ అనేదే లేదు కదా. ఓకే. ఇప్పుడు రిజర్వేషన్ వల్ల మ్యాండేటరీ కదా. ఓకే. ఇప్పుడు తెలంగాణ కోర్టులు, తెలంగాణలోని వివిధ జిల్లాల కోర్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాళ్ళకు నాకు తెలిసి ఇటీవల ఏంటంటే వాళ్ళకు హెల్త్ కార్డులు లేవు, న్యాయవాదులకు రక్షణ లేదు, కనీస వసతులు లేవు, ప్రభుత్వము అసలు న్యాయ వ్యవస్థలో ఈ ఖాళీలను భర్తీ చేయట్లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. ఇందులో మీరు దేన్ని ప్రధానమైన అంటే ఖాళీలను భర్తీ చేయకపోవడమా, వీళ్లకు భద్రత కల్పించడం ముఖ్యమా, కనీస వసతులు, వాష్రూమ్స్, లంచ్ రూమ్స్, వీటికి వాళ్ళకు అడ్వకేట్, క్లయింట్ రూమ్స్ ఏర్పాటు చేయడమా, ఏది ప్రధానమైందని మీరు భావిస్తారు? ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ప్రధానమేనండి. ఏంటి అంటే హెల్త్ కార్డ్స్ అన్నారు. హెల్త్ కార్డ్స్ గత గవర్నమెంట్ దానికి ఫండింగ్ చేసింది, కాకపోతే దట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు అడ్వకేట్స్. దానివల్ల కొంతమంది అడ్వకేట్స్కి అందలేదు, అది తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం దాన్ని ఎక్స్టెండ్ చేస్తా అనేది చేస్తే చాలా సంతోషం. ఒకటేంటంటే దాంట్లో కూడా కొన్ని ల్యాకినర్స్ ఉన్నాయి, అవి అందరూ ఓపెన్గా చెప్పలేరు, డిస్కషన్ చేయలేరు. నాకు అలాంటి భయం ఏం లేదు. నేను ఈ ప్రొఫెషన్లో ఉంటూ నా ఫెటర్నిటీని ప్రొటెక్ట్ చేసుకోకపోతే నేను ఎందుకున్నట్టు ఇక్కడ? నేను అందుకే కంటెస్ట్ చేస్తుంది. నా ఫెటర్నిటీకి హెల్త్ కార్డులు కానీ కనీస సదుపాయాలు కోర్టు ప్రిమైసెస్లో, అంటే కోర్టు బిల్డింగ్ కట్టేటప్పుడు అంటే ఇవంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కోర్టులలో మినిమం రిక్వైర్మెంట్స్ లేవంట. కోర్టు ఎస్టాబ్లిష్ చేసేది గవర్నమెంట్. మినిమం రిక్వైర్మెంట్స్ మ్యాండేటరీ ప్రొవిజన్ కదండి, కాన్స్టిట్యూషన్ ప్రకారం మ్యాండేటరీ ప్రొవిజన్. గవర్నమెంట్ ఫండింగ్ చేయాలంటే ఎవరు ప్రెజర్ చేయాలి? అక్కడ బార్ చేయాలి. బార్లో నువ్వు ఎఫిషియెంట్ పర్సన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వం దగ్గర తెస్తారు, చేస్తారు. మీరు తాయిలాల కాశపడి ఎవరినో ఒకరిని పెట్టిన తర్వాత వాళ్ళు అవి చూసుకోవడానికే సరిపోతుంది, ప్రోటోకాల్ ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది. ప్రభుత్వంని రిక్వెస్ట్ చేసో వినని పక్షంలో మెడలు వంచో మనకు ఫెటర్నిటీకి చేయించుకోవాలి కదా. ఆ దిశగా మేము అడుగులు వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్లో గెలిచిన వాళ్ళకు ప్రోటోకాల్ ఏముంటుంది మేడం? ప్రోటోకాల్ అని ఏం కాదు, దాన్ని కొందరు చూపించుకుంటారు. ఓకే, మేము గెలిచాము, మేము మెంబర్లము అనేది. అది దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చూస్తారు, అది కరెక్ట్ కాదు. నువ్వు వచ్చింది ఇక్కడ వెల్ఫేర్ ఆఫ్ ది ఫెటర్నిటీ, దాన్ని బై స్టాండ్ అయ్యి ఉండి ఫెటర్నిటీకి వర్క్ చేయి, నీ వల్ల అయినదే చెయ్యి. కాకపోతే మిగతా సభ్యులందరూ ఉంటారు కదా, అందరి సలహాలతోనే కదా మనం చేసేది. నా పర్సనల్ నీ పర్సనల్ కాదు అక్కడ. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఇప్పుడు న్యాయవాదుల న్యాయ వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వము, బార్ కౌన్సిల్, న్యాయమూర్తులు, సో వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? అంటే ఇప్పుడు న్యాయమూర్తులు అనేక ఆర్డర్లు ఇస్తుంటారు ప్రభుత్వానికి, వీళ్ళు చెప్పిన వాళ్ళు చేయాలి, కానీ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించమని న్యాయమూర్తులు ఎందుకు గవర్నమెంట్కు ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు న్యాయమూర్తులు ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్ ఇస్తే అయిపోయేదానికి ఈ బార్ కౌన్సిల్ ఇదంతా కొట్లాట, ఇల్లు ఇదంతా అవసరమా? కంపల్సరీ బార్ కౌన్సిల్ ఉండాలండి. ప్రతిసారి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళలేరు, ప్రతి ఇష్యూకి కేసు వేయలేరు. కౌన్సిల్ అనేది వెల్ఫేర్ ఆఫ్ ది ఫెటర్నిటీ. ఫెటర్నిటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్, రిక్విజిషన్స్ అవన్నీ సాల్వ్ కానప్పుడు, దాన్ని కన్సిడర్ చెయ్యనప్పుడు మనం కేసులు వేసుకుంటాం. న్యాయమూర్తుల పాత్ర సటన్ ఎక్స్టెంట్, పాలసీ డిసిషన్స్ ఉంటాయి, జీవోలు ఉంటాయి. మన చిన్న విషయానికి, మనకు అన్నం లేని దానికి కూడా న్యాయమూర్తి డైరెక్షన్ ఇస్తారానండి? మన అన్నం మనం కష్టపడి రైట్ టు లివ్ అనేది మీరు ఒకటి ప్రత్యేకంగా చెప్తుంటారు. బతకడానికి బతికే వసతులు ప్రభుత్వం కల్పించాలి. న్యాయ వ్యవస్థలోనే ఈ వ్యవస్థలు లేకపోతే న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయవాదులు తమకు వచ్చే వసతులను కల్పించుకోలేని పరిస్థితిలో ఉంటే ఆ దానికి బార్ కౌన్సిల్ కృషి చేయాలండి, తప్పకుండా కృషి చేస్తుంది. ఇప్పుడు వచ్చే బార్ కౌన్సిల్ ఇంత ముందు ఏం జరిగింది అనేది కాదు, జరగబోయేది చూడాలి. అందుకే కదండి మేము ఇంత కొట్లాడి మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి, మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని. ఒక 10 మంది అక్కడ ఉండి వాళ్ళే కంటిన్యూ అయ్యి వెల్ఫేర్ ఆఫ్ ది ఫెటర్నిటీ గురించే కదా మాట్లాడేదంతా. నీకు మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏముంటాయి ప్రభుత్వం నుంచి, మనం చేయాల్సింది ఏముంటది, ఇవన్నీ కానప్పుడు కేసులు వేస్తారు. న్యాయమూర్తులదేముంటదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని ఏ రకంగా తప్పుపడతాం? అంటే ఇప్పుడు న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయించాల్సిన బాధ్యత
భర్తీ చేయమని ప్రభుత్వం వెంట పడాల్సిన బాధ్యత న్యాయమూర్తులదా, బార్ కౌన్సిల్దా? అది 3 రకాలుగా ఉంటుందండి. న్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేసింది గవర్నమెంటా, కోర్టా? న్యాయమూర్తుల గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ చేసింది. నువ్వు న్యూ కోర్టులో ఎస్టాబ్లిష్ చేయాలని డిసిషన్ తీసుకున్నప్పుడు వాటిని ప్రాపర్గా ప్రొవైడ్ చేయాల్సింది గవర్నమెంటే. అంతే కదా. రిక్రూట్మెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి, అంటే స్టేట్లో వరకు, లోవర్ కోర్ట్స్ వరకు హైకోర్టు చూస్తుంది, అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. హైకోర్టు జడ్జ్ చేస్తుంది, సుప్రీంకోర్టు చూస్తుంది. కాబట్టి మీరు అలాంటప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనిని న్యాయమూర్తుల మీద, అడ్వకేట్ల మీద, అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే బార్ కౌన్సిల్ చేయగలదా? బార్ కౌన్సిల్ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వగలదు. రిక్వైర్మెంట్ ఉంది, ఇది మీరే చేసిండ్రు కాబట్టి అది ప్రాపర్గా చేస్తే ఆ న్యాయఫలాలు అనేది తొందరగా, ఓకే, న్యాయఫలం అంత పోయినాక అందితేంది అందకుంటేంది, అది తొందరగా అందితే పబ్లిక్కి న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవం ఇనుమడిస్తుంది. ఓకే. కోర్టుకు అమ్మ ఏం పోతాం అనేటట్టు ఉండొద్దు. కోర్టుకు పోతే నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, అది త్వరగా జరుగుతుంది. సత్వర న్యాయం జరగాలి కదండి, ఏం లేన్లు గడవడం కాదు. న్యాయమూర్తుల నియామకాలు తక్కువ ఉన్నాయి, అవన్నీ చేయాల్సింది ప్రభుత్వం. ఓకే, చేస్తే తొందరగా ప్రజలకి న్యాయ వ్యవస్థ రీచ్ అవుతుంది. ఓకే. దాని గురించి కొంచెం చేసింది, చేయలేదని కాదు. ఏంటంటే లేట్ అవ్వడం వల్ల వ్యవస్థ మీద నమ్మకం పోవద్దు. అవును, ఇప్పుడు డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటారు. అవునా? ఇప్పుడు న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కూడా న్యాయమూర్తులు లేక ఇన్ఛార్జీలను పెట్టి ఏళ్ళ తరబడి ఆ ఫైల్ని తిప్పడం వల్ల న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోయే పరిస్థితి జనాలకు వచ్చేది. ఆడికి పోయి తిరగడం కంటే ఊకోవడం బెస్ట్ అనేది. దీనికి ప్రధాన కారణం ఎవరన్నా అనొచ్చు? ప్రభుత్వాలేనండి. న్యాయ వ్యవస్థలో ఇప్పుడు కావాల్సింది ఏంటి? స్పీడీ జస్టిస్. స్పీడీ జస్టిస్ కావాలంటే సరి అయిన సమయంలో జడ్జీల కోట కంపల్సరీ నువ్వు ఫుల్ఫిల్ చేస్తే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే, కంపల్సరీ మ్యాండేటరీగా క్యాలెండరీ కేసులు ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ కేసులు ఉంటాయి, ఏవి ఎలా చేయాలని దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళు చేస్తారు కదా. ఇన్ఛార్జ్ అంటే ఏముంటుందండి? వీక్లో ఉండేది 5 days. ఇన్ఛార్జ్ అంటే నేను నా పని చేయాలి, ఇన్ఛార్జి పని చేయాలి. ఇటు కాదు, అటు కాదు. ఎన్ని రోజులు ఇన్ఛార్జీల మీద నడిపిస్తారు? ఓకే. వ్యవస్థలో నువ్వు పర్మనెంట్గా వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. తొందరగా సత్వర న్యాయం జరుగుతుంది ప్రజలకు. అప్పుడు ప్రభుత్వాల మీద విశ్వాసం పెరుగుతుంది ప్రజలకు, న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది.